వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 2020లో ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకున్న వారు మీ అప్లికేషన్ నెంబర్ మర్చిపోతే ఇప్పుడు అప్లికేషన్ నెంబర్ని ఏ విధంగా తెలుసుకోవాలి, అదేవిధంగా 2020లో ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకున్న వాళ్ళ కోసం స్పెషల్ హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2020 సంవత్సరంలో తమ ప్లాట్లకు సంబంధించి ఎల్ఆర్ఎస్ ఫీజును 1000 రూపాయలు చెల్లించారు. అప్పుడు ప్రస్తుతం ఈ దరఖాస్తులను పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్న క్రమంలో చాలామందికి ఎల్ఆర్ఎస్ నెంబర్ తెలియడం లేదు. ఇందుకు సంబంధించిన పత్రాలు కూడా దొరకడం లేదని చెప్తున్నారు. అయితే మీ ఎల్ఆర్ఎస్ నెంబర్ని తెలుసుకోవాలంటే సింపుల్ అండి. మీరు 2020లో ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఉంటేనే ఇప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు. 2020లో మీరు ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకునేటప్పుడు ఏ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిరో ఆ ఫోన్ నెంబర్ ఉంటే ఇప్పుడు మీరు ఎల్ఆర్ఎస్ యొక్క నెంబర్ తెలుసుకోవచ్చు. మీరు అప్పుడు అప్లై చేసిన అప్లికేషన్ స్టేటస్ ఏంటో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎల్ఆర్ఎస్ కోసం ఈ వెబ్సైట్ లింకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. LRS.telangana.gov.in అనే వెబ్సైట్ని పిన్ చేస్తాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తా. సిటిజన్ లాగిన్లోకి వెళ్ళాలి. సిటిజన్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీ మొబైల్ నెంబర్ కనిపిస్తుంటుంది. అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. 4 నెంబర్లో 6 నెంబర్లో ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది సైటు. ఓపెన్ అయిపోయిన తర్వాత అక్కడ అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తూ ఉంటుంది. అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అక్కడ డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా మీ అప్లికేషన్ పరిస్థితి ఏంటి, ఎంతవరకు వచ్చి ఆగిపోయింది అనేది కూడా తెలుస్తుంది. జస్ట్ నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీరు సిటిజన్ లాగిన్కి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. వెబ్ పేజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత అక్కడ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ పరిస్థితి ఏంటి, మీ అప్లికేషన్ నెంబర్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని నోట్ చేసుకోండి. అదేవిధంగా అప్పుడు చాలామంది అప్లై చేసుకునేటప్పుడు సర్టిఫికేట్స్ కావాల్సినవి అయితే అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు సిటిజన్ లాగిన్లోకి వెళ్ళి సేల్ డీడ్, ఈసీ మార్కెట్ విలువ ధృవీకరణ పత్రం, లేఅవుట్ కాపీ వంటి డాక్యుమెంట్లను దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులో ఏమైనా సందేహాలు ఉంటే మీరు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర అభివృద్ధి సంస్థలు, జిల్లా కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్లు అయితే ఏర్పాటు చేసింది. ఒకవేళ మీరు ఫోన్ ద్వారా హెల్ప్ లైన్ నెంబర్ సెంటర్ కావాలి అంటే HMDAలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. సహాయానికి 180059998838 నెంబర్కి కాల్ చేయొచ్చు. 2020లో ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకొని ఉన్న వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఇక్కడ చెప్పిన వాటిలో కూడా మీరు వెళ్ళి కనుక్కోవచ్చు. ఇప్పుడు నేను మీ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలనేది చూపిస్తాను. ఇదే వచ్చేసి తెలంగాణ ఎల్ఆర్ఎస్ అఫీషియల్ వెబ్సైటు. దీని లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అంటే కమెంట్లో ఫస్ట్ కమెంట్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే మీరు ఈ విధంగా నెక్స్ట్ సిటిజన్ లాగిన్కి వెళ్ళండి. సిటిజన్ లాగిన్లో మొబైల్ నెంబర్ కొట్టి జనరేట్ ఓటీపీ అని చెప్పండి. మీరు ఎల్ఆర్ఎస్కి అప్పుడు అప్లై చేసుకునేటప్పుడు ఏ ఫోన్ నెంబర్ అవుతుందో ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అని కొట్టండి. మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మళ్ళీ తీసుకొచ్చి ఈ వెబ్సైట్లోనే ఎంటర్ చేసేస్తే వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. వెబ్ పేజ్ ఓపెన్ అయిపోయాక అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తూ ఉంటుంది. అక్కడ అప్లికేషన్ స్టేటస్ చూసి దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ నెంబరు, మీ యొక్క స్టేటస్, అప్లికేషన్ స్టేటస్ పరిస్థితి అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మీకు హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్ కూడా చూపించిన కదా, ఆ హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్కి మీరు ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి మీరు ఇంకా పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియో జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం మాత్రమే చేస్తున్నాను. ఎవరైతే ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయో ఆ ప్రజలకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాను. ఎల్ఆర్ఎస్ పైన నాకు పెద్ద అవగాహన లేదు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.